నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన కొంతకాలం నుండి మంచినీటి సరఫరా తక్కువగా ఉన్నందున సమస్యపై అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సావిత్రినగర్ గ్రామస్తులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం అఖండ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా గుత్తిన తీవి వేమవరం గ్రామం మెయిన్ రోడ్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 23 సంవత్సరాలుగా మిల్క్ బాయిలర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళన. సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన కొంతకాలం నుండి మంచినీటి సరఫరా తక్కువగా ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమస్యపై అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన కొంతకాలం నుండి మంచినీటి సరఫరా తక్కువగా ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమస్యపై అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని, గడిచిన 2 సంవత్సరాల క్రితం అధికారులు ఆల్టర్నేట్ పైప్ లైన్ వేసి కొన్ని వీధులను వదిలేయటం వలన వారికి తగినంత మంచినీటి సరఫరా అవ్వటం లేదని, దీన్ని అధికారులు తక్షణమే దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్ పైప్ లైన్ మిగిలిన 3 వీధులకు కూడా వేసి వచ్చే వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా చూడాలని ఈ రోజు సావిత్రినగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఆధ్వర్యంలో యానాం ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్ మునిస్వామికి, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్కి వినతి పత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. ఈ యొక్క సమస్యను అతి త్వరలోనే టెండర్ కోల్పోర్ చేసి ఆ 3 వీధులకు కూడా ఆల్టర్నేట్ పైప్ లైన్ వేయిస్తామని పీడబ్ల్యూడీ అధికారులు తెలియజేయటం జరిగిందని యువత అధ్యక్షులు మల్లాడి రాజు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సావిత్రినగర్ మాజీ ప్రెసిడెంట్ కాలాడి శ్రీనివాసరావు, పాలెపు వీరబాబు, అరదాడి హరినారాయణ, పాలెపు సత్యనారాయణ, మల్లాడి తాతాజీ, పాలెపు బాబీ పాల్గొన్నారు. உடனே சால்வ் பண்ணுங்க. சின்ன எஸ்டிமேட் போட்டு பண்ணிடலாம். சரி, நான் கொடுக்குறேன். ஒரு மல்லாடி ராஜ் நீங்கள் கொடுக்குறேன், பேசுங்க సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, మీరు అప్పుడు లాస్ట్ టైం ఆల్రెడీ మీరు పైప్ లైన్ ఒకటి తీసుకెళ్ళారంటే అదంతా బాగానే వస్తుంది వాటర్. అయితే ఏమైతే మనకి మిగిలిన స్ట్రీట్స్ ఉన్నాయో ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. 40 years ஆயிடுச்சு இப்போ ப்ரொப்போசல் வச்சுருக்காங்க. எல்லா லைனுமே நியூ லைனாக போடணும். ஆல் லைன்ஸ் கொத்த லைன் போட்டுட்டா இந்த ப்ராப்ளம் சால்வ் ஆகும். அது வரைக்கும் இந்த இது வந்துட்டு தான். 3 streets is there, sir. Those people are facing a lot of problems, sir. Nobody is enjoying good water supply. Yes, sir. Full everything is okay, sir, but 3 streets are mainly they are facing a main problem. நீங்கள் ஒன்று பண்ணுங்கள், இதில் ஒரு பிளான் வச்சுருங்க. சும்மா சிம்பிள் லைன் பிளான். இந்த ஸ்ட்ரீட்டில் already street already I spoke with AISR, sir. சரி, yesterday I came to Savitrinagar. சரி சரி. Today only 1 hour ago எல்லாரையும் கூப்பிட்டோம். சப்டிவிஷன். కాకినాడ జిల్లా కాజులూరు మండలము దుగ్గుదురు గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల 8వ తేదీన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ నిర్వహించనున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు రావు రాధాకృష్ణ, రేమెళ్ల భాస్కర్రావు మీడియాతో మాట్లాడారు.
ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. రేమెల్ల వెంకటనారాయణ రంగమాంబ దంపతులు సంపూర్ణ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని గ్రామంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేయాలనే తలంపుతో అద్భుతమైన ఆలయాన్ని 1919 సంవత్సరంలో నిర్మించి భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేశారని తెలిపారు. 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని ప్రస్తుతం సుమారు 40 లక్షల వ్యయంతో అత్యంత సుందరంగా ఆధునీకరణ పనులను పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా మూల విరాట్ని కదపకుండా ఆధునీకరణ పనులు చేపట్టి ముఖమండపం నూతనంగా నిర్మించి లక్ష్మీదేవి, గోదాదేవి, గరుడ ఆళ్వార్లు, ఆచార్యులు, జయ విజయాలు విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ఆలయంలో ఈ నెల 8వ తేదీన కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామన్నారు. అత్యంత పురాతనమైన ఆలయంలో జరిగే ఈ పూజలు చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా జరుగుతాయన్నారు. అంతేకాకుండా చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా భక్తులకి తీర్థం అందిస్తారని తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి ఈ పూజలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గుదురు మాజీ సర్పంచ్ పెంకే భీమశంకర్ ప్రసాద్ బాబు, రేమల్ల చిట్టయ్య దొర, కడలి రాంపండు తదితరులు పాల్గొన్నారు. వారికి దాని తర్వాత మీరు అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి మంగళాశాసనాలు తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. దుగ్గుదూరు గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జీఆర్ స్వామి గారు 8వ తారీఖున దుగ్గుదూరు విచ్చేస్తున్నారు. మెయిన్ కారణం ఏంటంటే ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆ కార్యక్రమం నిమిత్తం జీఆర్ స్వామి గారు వస్తున్నారు 8వ తారీఖుని. దుగ్గుదూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. దుగ్దూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము రేమెళ్ళ వెంకటరాయను రంగమామ దంపతులు 1919లో నిర్మించినారు. తదుపరి దాని అభివృద్ధి నిమిత్తము 106 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆలయాన్ని ఆధునీకరించి అది లక్ష్మీదేవి, గోదాదేవి, జయ విజయులు, ఆళ్వార్లు, గరుడ విగ్రహాలు కొత్తగా మరియు ముఖమండపము నిర్మించాము. దాని కుంభప్రోక్షణ నిమిత్తము ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ చినజీయర్ స్వామి వారు చేతుల మీదుగా కుంభప్రోక్షణ జరుగును. కావున పరిసర ఈ నెల 8వ తారీఖున మన ఆలయంలో చినజీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంభప్రోక్షణ కార్యక్రమం జరుగును. 8వ తారీఖు ఉదయం 8 గంటలకి తీర్థం స్వామివారి చేతుల మీదుగా తీర్థం తీసుకోగలరు. ఈ కార్యక్రమంలో దుగ్గుదూరు పరిసర గ్రామాల ప్రజలందరూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుచున్నాను. అందరికీ జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధురా, శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్యుల వారి మంగళ శాసనములతో మన దుగ్గుదూరులో కొలువై ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ దేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునరుద్ధరణ సందర్భంగా ఈ నెల 8వ తేదీ నాడు మన ఆలయంకు చక్కని విశేషమైనటువంటి స్వామివారు విచ్చేస్తున్నారు. ఆయన మనందరికీ తెలిసిన స్వామివారి. ఆయనే శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు వస్తున్నారు సందర్భంగా మన ఆలయం నందు ఉదయం పూట జరిగే కార్యక్రమాలు, సమతామూర్తికి తిరుమధ్యోత్సవం, అలాగే తీర్థగోష్ఠి, మహాసంప్రోక్షణ ఈ కార్యక్రమాలు జరుగును. ఈ సందర్భంగా కార్యక్రమానికి అందరూ విచ్చేసి వేలాది మందిగా తరలివచ్చి సమతామూర్తి యొక్క మంగళ శాసనములను అలాగే మన చినజీయర్ స్వామి యొక్క మంగళ శాసనం తీసుకొని అందుకోవలసిందిగా తెలియజేయడమైనది. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. శ్రీ వైష్ణవ మంగళం మహత్.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 23 సంవత్సరాలుగా మిల్క్ బాయిలర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయం జెండా స్తంభం వద్ద రాజీవ్ గాంధీ అల్పాహార పథకం ద్వారా పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేపట్టారు. పుదుచ్చేరి వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బంది తమకు 10,000 నుంచి 18,000 వేతనాలు పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పటికీ అమలు కాకపోవడంతో పుదుచ్చేరి వ్యాప్తంగా మిల్క్ బాయిలర్ చేపట్టిన ఆందోళనలో భాగంగా యానాంలోని సిబ్బంది ఈ ఆందోళన చేపట్టారు. 18,000 వేతనాలు పెంచకపోగా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, పెంచుతానన్న వేతనాలకు పలు నిబంధనలు పెట్టడం సరికాదని, తక్షణమే వేతనాలు పెంచి తమ సర్వీస్ని క్రమబద్ధీకరించి డైలీ రేట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉదయం 10 గంటల వరకు విధులు నిర్వహించి అనంతరం సాయంత్రం 5 గంటల వరకు ఆందోళనలో పాల్గొన్నారు. ఐపోలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారము గుత్తినతీవి సెక్టార్ పరిధిలో సెక్టార్ సూపర్వైజర్ జె మీనాక్షి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో బాలిక జనన వేడుక, బాలిక పేరున మొక్కలు నాటడం, జీవేమవరం హైస్కూల్ పరిధిలో బాలికలతో సైకిల్ ర్యాలీ, బాల్య వివాహ నిర్మూలన మీద మత పెద్దలతో క్యాండిల్ ర్యాలీ, ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, ఎదుర్లంక సెంటర్ నందు ఆరోగ్య ఆనందకరమైన మహిళ అనే అంశంపై పోషకాహార విలువలు కలిగిన నా ఆహారం నా భోజన పల్లెం గురించి వివరించి, ప్రతి మహిళ రోజు తీసుకునే ఆహారంలో ఏమేమి ఉండాలో వివరించి, ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరమని, ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగాసనం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు కె అంజనీదేవి, ఎం సత్యవేణి, టి దుర్గాబాయ్, ఏ లక్ష్మి, కె ఆదిలక్ష్మి, పిల్లలు, తల్లులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాళ్లరేవు ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం చేపట్టనున్న సైకిల్ యాత్రలో భాగంగా తాళ్లరేవు మండలంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన ప్రారంభిస్తారని ఆ పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వర్రావు వెల్లడించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్ల మండలం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలో చొల్లంగి నుండి ఇంజనం వరకు ఈ యాత్ర నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అదృష్ట దీపకుడు, చెల్లా సంతోష్ కుమార్, శ్రీనివాస్, రాజబాబు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తాళ్లరేవు మండలంలోని ముందుగా రాష్ట్ర కార్యదర్శి ప్రారంభిస్తూ 2 రోజుల పాటు ఆయన ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలంలో చొల్లంగి నుండి ఇంజనం వరకు కూడా ఈ యొక్క సైకిల్ యాత్ర జరిపి వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లాలని, పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రభుత్వంలో స్పందన రాకపోతే 1 నెల రోజులు పోయిన తర్వాత ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా యాత్ర సాగుతూ ఉంది. ప్రధానంగా తాళ్లరేవు మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు, ఎస్ఎండ్ భూమి సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రైతాంగం నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటుంది. అలాగే వివిధ పరిశ్రమలు రావడం వలన ఈ యొక్క క్వారింగ్ కాలువ ఇది కాలుష్యం అయ్యింది. అదేవిధంగా ఈ యొక్క మంచినీటి సమస్య కూడా చాలా గ్రామాలు ఇప్పటికీ తీరినటువంటి సమస్య ఉంది. ముఖ్యంగా
నేషనల్ హైవే పూర్తి కాకపోవడం వలన ప్రతి సంవత్సరం కూడా అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. ఇంజనూరు ప్రాంతంలో వంతెన నిర్మాణం చేయకపోవడం వలన పంట నీటికి నష్టం జరుగుతుంది, అక్కడ ప్రయాణానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా ప్రజలు ముందుకొచ్చి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం అఖండ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఐపోలవరం మండలం గుత్తినదీవి వేమవరం గ్రామం మెయిన్ రోడ్ సెంటర్లో స్థానిక నాయకులు రెల్లు గంగాధర్ ఆధ్వర్యంలో రాజశేఖరం అభిమానులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. రాజశేఖరం అఖండ మెజార్టీతో విజయం సాధించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి రాజశేఖరంకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంతేటి రామకృష్ణ, రాయపరెడ్డి సత్యనారాయణ, ఇండుగుల రాముడు, సాధనాల త్రిమూర్తులు, ఆకుల సత్యబాబు, మద్దింశెట్టి వెంకటేష్, నక్కా సత్యనారాయణ, చప్పిడి శ్రీనివాస్, నల్లా గణేషు, సలాది చరణ్, లంకలపల్లి సోమేషు, ఇడుగుల మణికంఠ, మేడిద మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సోదరీమణులందరికీ కూడా నా నమస్కారం. విషయం ఏమిటంటే మన ఏరియాలో పేరాబత్తుల రాజశేఖర్ గారిని నెగ్గడం మనం గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో మనం చాలా సంతోషించాలి. ప్రతి వ్యక్తి కూడా తన ఇంట్లో మెంబర్ నెగ్గినట్టుగా భావించి మనం అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. మన ఏరియా అంతా కూడా మన కోనసీమ అంతా కూడా ఫుల్గా డెవలప్మెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
ముందర పేరావతి రాజశేఖర్ గారికి మా గ్రామం తరపున శుభాభినందనలు. ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మా నియోజకవర్గాన్ని దినదిన అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, అలాగే రాజశేఖర్ గారు ఇంకా ఉన్నత శిఖరాలుగా వెళ్ళాలని, ఈ ఐలాండ్ గ్రామాన్ని బాగా తీర్చిదిద్దాలని, అలాగే ఉపాధ్యాయులు సమస్యలన్నీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ, మంత్రి పదవిగా వచ్చి ఈ మన రాష్ట్రానికి చేదోడు వాడుగా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి పట్టభద్రులుగా మరి జీవమ్మవారు ముద్దుబిడ్డ పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి అత్యధిక మెజార్టీతో మంచి మెజార్టీ సాధించారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆయన మంచి మెజార్టీతో ఎన్డీఏ కూటమిలో మంచి మెజార్టీ సాధించి మనకి ఎమ్మెల్సీగా మంచి మెజార్టీ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. అటువంటి వ్యక్తిని మనకి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి ఈ ఏరియా జిఎంసి బాలయ్య గారు లేని లోటు మన పేరాబత్తుల రాజశేఖర్ గారితో తీర్చిదిద్దాలని, మేము ఆయనకి మంచి ఆరోగ్య అన్ని కూడా కలిగజేయాలని కోరుకుంటూ నేను ముమ్మిడివరం సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ముమ్మిడివరం సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమెన్స్ డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించడంతో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించడంతో కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఏర్పాటు చేసిన విజయోత్సవ కేక్ను కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం మనకు ఒక గొప్ప స్ఫూర్తిని నింపింది. ఎందుకంటే తాయిలాలతో పనిచేసేటువంటి గత ఎన్నికల్లో అనేక ఎన్నికలు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే తాయిలాలతో ప్రారంభమవుతూ ఉండేది. కానీ ఈరోజు ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా తాయిలాలు కానీ లేకపోతే వారిని ఓటు వేయడం కోసం మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ యొక్క ఓటు ప్రాధాన్యత ఓటు 1పై వేసి అఖండమైన మెజారిటీని గెలిపించారు. కాకపోతే ఓటు వేసినటువంటి ప్రతి ఓటరు కూడా మా యొక్క కూటమి సభ్యుల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎలక్షను జనరల్ ఎలక్షన్, మామూలు ఎలక్షన్ కంటే కూడా డిఫరెంట్గా ఉండేది. ఈ ఎలక్షన్లో ముందు ఓటు నమోదు కార్యక్రమం చాలా తలకించిన భారం. అట్లనే ఇలా చూసి మాట్లాడుతూ చెప్పులు పెద్దలు ఇంకా ఉన్నారు, కుర్రవాళ్ళు, వీళ్ళందరూ వ్యవహారం నుంచి వచ్చిన వారు కానీ తొలగి నుంచి వీళ్ళందరూ కూడా ఆ ఓటు నమోదు కార్యక్రమాన్ని అంత సక్సెస్గా చేశారు. కాబట్టి మనకి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ చక్కటి ఘన విజయాన్ని మనం సాధించాం. అయితే దీని వెనకాల మన ప్రీతం నాయకులు బుచ్చిరాజు గారి, మన ఎమ్మెల్యే గారి సపోర్టు, ఎంపీ గారి సపోర్టు కూడా, అలాగే జనసేన సీనియర్ నాయకుల సపోర్టు కూడా చాలా ఉంది. ఇదే విధంగా మనం ప్రతి ఎలక్షన్కి కూడా, ప్రతి ఏ సమస్య వచ్చినా, రేపు స్థానికంగా వచ్చే ఎలక్షన్ కూడా ఈ విధమైనటువంటి ఒక మంచి రిలేషను, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ముందు మన కూటమికి ఎదురు లేకుండా ఒక పట్టభద్రుల్లోనే కౌంటింగ్ చేసినటువంటి ఏలూరులో మధ్యాహ్నం అనౌన్స్ చేయడం జరిగింది. పేరాబత్తుల రాజశేఖర్ గారు విజయ సాధించడం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి కూటమి నాయకులకు నమస్కారాలు. ముఖ్యంగా 6 నెలల క్రితం సీట్ అనౌన్స్ చేసినా సరే, ఇక్కడ అనౌన్స్ చేసినా సరే, ప్రతి ఒక్కరు కూడా జాయినింగ్లో చాలా కష్టపడ్డారు. దానికంటే ఎక్కువ పోలీసులు గెలిచినప్పుడు చాలా కష్టపడ్డారు. ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాజశేఖర్ గారి గురించి అందరికీ తెలుసున్నదే, అందరినీ కలిపిపోయే వ్యక్తి. అందరితోటి సమానంగా పెద్దలు, చిన్నోళ్ళు అందరితోటి
సరదాగా ఉండే వ్యక్తి. అలాగే మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, అలాగే అందరిలాగే కూడా ఆయన అంతా అందరం కలుపుకుని వెళ్ళే వ్యక్తి. వారికి ఇలాంటి అవకాశం ఇంకా ముందు మరి ఎన్ని పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఈ సమావేశం ఈ గ్రాడ్యుయేట్స్లో పోటీ పట్టంగానే గెలవడం కానీ జరగలేదు. ఇది మొట్టమొదటిసారి మనకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలవడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అది మన కాన్స్టిట్యున్సీకి రావడం, ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యక్తి మరి ఎమ్మెల్సీగా మొట్టమొదటి ఎన్నిక అవడం అనేది చాలా శుభ పరిణామం. ప్రధానంగా మాకు ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఈ సభ్యులు ఎన్రోల్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు సుమారు 75% తగ్గకుండా మన కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ నమోదు చేసి ఎవరైతే రాజశేఖర్ గారు ఉన్నారో వారి విజయానికి మరి నియోజకవర్గం నుంచి అందించాల్సినంత పూర్తి సహకారం అందించారు. మరి అందరికీ కూడా రాజశేఖర్ గారు తరఫున ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారికి, ఓటు ఎన్రోల్మెంట్ చేయించిన దగ్గర నుంచి ఆఖరి రోజు వరకు కష్టపడి పనిచేసినటువంటి నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే కొట్టేసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఏదైతే ఆశించామో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మనందరికీ గర్వకారణం. ఏదైతే మనం ఊహించామో అది మొదటి నుంచి ఊహించిన రీతిలోనే చక్కటి మెజార్టీ రావడం, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 6వ రౌండ్ కంప్లీట్ అయ్యి 7వ రౌండ్లోకి వెళ్ళేటప్పటికే విజయాన్ని అందిపుచ్చుకున్నాం. మనం దీనికి అంతటికీ ప్రధాన కారణమైనటువంటి కూటమి నాయకులందరికీ కూడా, ఎందుకంటే కూటమి నాయకులందరూ కూడా దేన్ని ఆశించకుండా, ఇది ఎమ్మెల్సీ అనేటప్పటికీ గతంలో మనం ఎలక్షన్ చాలా చూసాం. టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీని మనం కంపల్సరీ నెగ్గించుకోవాలని చెప్పేసి అతని విజయాన్ని నాయకుల భుజాల మీద, కార్యకర్తల భుజాల మీద వేసుకుని పనిచేయడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉభయ గోదావరికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ గారు 77,401 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ, జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులు నిలబడ్డారని చెప్పి అత్యధికంగా ప్రోత్సహించి అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అఖండ మెజార్టీ చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. 77,000 మెజార్టీతో గెలవటం అన్నది మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలాగే మరి ఏదైతే 2023 ఎన్నికల్లో పట్టభద్రులు ఆనాటి ప్రభుత్వానికి కాదని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి మన మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లు రావటం, జనరల్ ఎలక్షన్లో కూడా 1 సైడెడ్ ఎలక్షన్ రిజల్ట్ రావటం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 8 నెలలు పూర్తయి 9 నెలలు ఉన్నా కూడా మరి ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద, ఈ కూటమి మీద ఉన్న నమ్మకంతో మరొకసారి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. ఇది ప్రభుత్వానికి, ఈ చదువుకున్న యువతకి కల్పించవలసిన బాధ్యత, వాళ్ళని వాళ్ళ ఆశలన్నీ కూడా మనం పూర్తి చేయవలసిన బాధ్యత మరింత ఎక్కువ ఉందని, ఈ విజయం కింద కాకుండా బాధ్యత కింద మనం భావించాలి. తనకు చెందిన చేపల చెరువులో చేపలు పట్టుకుంటుంటే కొందరు అడ్డు తగులుతున్నారని కోరంగి గ్రామానికి చెందిన వాసంశెట్టి సుందరేశ్వరరావు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలో సర్వే నెంబర్ 254/1A3లో తనకు 2 ఎకరాల 10 సెంట్ల చేపల చెరువు భూమి ఉన్నదని, ఆ చెరువును సాగు చేస్తుంటే పలువురు అడ్డుకుంటున్నారని ఈ నెల 18వ తేదీన కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశానని మంగళవారం విలేకరులకు తెలిపారు. దీనిపై కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ వివరణ కోరగా ఫిర్యాదు అందిందని తెలిపారు. చేపలు చనిపోతున్నాయని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ చేశాను. అలా కూడా ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేశాను. తీసేసుకుంటే నన్ను పట్టుకున్నాక వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు బెదిరించేసి సత్యమహేశ్వరరాజు, సత్యనారాయణ, మా తమ్ముడు వీళ్ళు ఆయన చేపలోనేమో బెదిరించేసి తరివేశారు. నన్ను కూడా మెడపట్టి గెలిపేసి బయటికి ఎవరు పడతాడో రండి చూస్తాడు, నువ్వు ఎలా పడతావో నేను వేసాను చేప అంటూ నన్ను బెదిరించి ఇచ్చేసాడు. దాని మీద ఏమో నేను పోలీసు వారికి ఎంఆర్ఓ గారికి కూడా రిపోర్ట్ చేశాను. ఈ లోపల అనుకోకుండా రాత్రి కాడ వాళ్ళు ఎవరో కొమ్మగిరి ప్రసాద్ అనే చేపలు పట్టేవాడు ఉంటాడో ఆడు కూడా నన్ను వార్నింగ్ ఇచ్చాడని పట్టణానికి రావద్దు, నువ్వు ఎవరు చెప్తే గొడవల్లో ఉన్నాయని సరే వెనకుండా నేను వచ్చి పట్టేస్తాను, నువ్వు నాకు చెప్పుకుంటే వాళ్ళు పట్టమంటే నేను పట్టుకుంటానని చెప్పాడు. అలాగే ఆడు ఒక ట్రూప్ తీసుకొచ్చి రాత్రి కాడ ఎప్పుడుంటే నేను రాత్రి కాకుండా ముందు రాత్రి ఇవాళ ఎంత సరుకు అదే పెట్టి ఇంట్లో చేపలు తీసేసి అవతల దాంట్లో వేస్తున్నా. వాళ్ళు చెరువు దూరం దీని పక్కన ఉన్నటువంటి చెరువులు వేస్తుంటే నేను వచ్చి చూసేసరికి అందులో వేస్తున్నా. అది అలాగే నాకు వెళ్ళలేదు, ఇంటికి వచ్చారు ఏంటని చెప్తే నువ్వు ఎవరని చెప్పి నన్ను మెడబట్టి గంటేసి చచ్చిపోయింది కదను నేను అందరూ కూడా వచ్చి నన్ను తోసేసింది. అదే విషయం కూడా నేను వారంగేసి గారికి కంప్లైంట్ చేశాను. ఆయనే ఉన్నాడంటే విఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ అండి, విఆర్ఓ గారు తెస్తేనే నేను చెప్తాను అంటే మరి అది కాదండి, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏమీ లేదు కదా, నా డాక్యుమెంట్ చూపించాను, పొందాసి చూశాను, రెవెన్యూ వాళ్ళే మరి చూపించమని అంటున్నారు. మీరేమో విఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ అమ్మంటారు, వాళ్ళు ఇవ్వట్లేదు. నేనేం చేయను, నా చేపలు చచ్చిపోతాను, నాకు 1,60,000 రూపాయలు లాస్ అండి ఇప్పుడు అని చెప్పినా సరే ఆయన ఏమీ కూడా సరైన చర్య తీసుకోలేదు. కాబట్టి పేపర్ ద్వారా నా బాధని పరిశీలించారు. వారు పోలీసు వారు న్యాయం చేయాల్సిందిగా చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన కొంతకాలం నుండి మంచినీటి సరఫరా తక్కువగా ఉన్నందున సమస్యపై అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సావిత్రినగర్ గ్రామస్తులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం అఖండ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా గుత్తిన తీవి వేమవరం గ్రామం మెయిన్ రోడ్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 23 సంవత్సరాలుగా మిల్క్ బాయిలర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.